అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను 3 ఇయర్స్ తర్వాత వాడపల్లి వెళ్తున్నా. 3 ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడమే. మేము వెళ్ళిన రోజు కూడా క్లైమేట్ చాలా బాగుంది. ఎండ అయితే అస్సలు లేదు, మబ్బుగానే చల్లగా ఉంది. వెళ్ళే దారి ఉంటుంది, ఎంత బాగుంటుందంటే అసలు కళ్ళే తిప్పబుద్ధి కాదు. చుట్టూ పొలాలతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము రావులపాలెం బస్ స్టాండ్ లో దిగిపోయాం. అక్కడి నుంచి వాడపల్లి బస్సు వస్తుంది. ఇంకా బస్ ఎక్కేసి వాడపల్లి వెళ్తున్నాం. ఈ దారి కూడా చాలా బాగుంటుంది పొలాలతో. వచ్చేసాం టెంపుల్లోకి. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ లోనంటే టెంపుల్ లోపలికి వెళ్తుండగానే మనకి చాలా షాప్స్ ఉంటాయి. ఇంక ఇప్పుడు నేను 7 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇంటి దగ్గర నుంచి కొన్ని పువ్వులు కోసుకొని వచ్చా. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము దర్శనానికి. టెంపుల్ దగ్గరికి రాగానే రైట్ సైడ్ తిరిగితే దర్శనంకి వెళ్ళొచ్చు. ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాం. లోపలికి ఫోన్స్ అయితే అలౌ లేదు. ఇంకా దర్శనం కూడా అయిపోయింది. బయటకు వచ్చేసి భోజనానికి వెళ్తున్నాం మేము. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు నేను టెంపుల్ స్థల పురాణం గురించి చెప్తాను. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కొన్ని పిక్స్ దిగాను. అప్పుడైతే టెంపుల్లో ఫోన్ అలౌ ఉంది, ఇప్పుడు లేదు. సో అప్పుడు దిగిన పిక్స్ యాడ్ చేసి నేను టెంపుల్ స్థల పురాణం చెప్తాను, వినేయండి. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుమల అని కూడా పిలుస్తారు. పూర్వం సనకసనందాది మహర్షులందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని ఈ కలియుగంలో భూలోకంలో పాపాలు అన్యాయాలు పెరుగుతున్నాయి, వాటిని తగ్గించి ప్రజలను ధర్మ మార్గాన నడిపించడానికి ఉపాయం ఇవ్వమని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఎప్పుడు ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతారం ధరిస్తాను. అలాగే ఈ కలియుగంలో లక్ష్మీ సహితంగా భూలోకంలో గౌతమి నది ప్రవాహ మార్గంలో గోపురం అనే గ్రామం చందన వృక్ష పెట్టికలో చేరుకుంటానని చెప్పారు. ఈ విషయాన్ని నారద మహాముని పురజనులందరికీ తెలిపారు. కొంతకాలానికి గౌతమి నది ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం నౌకపురి ప్రజలకు కనిపించింది. ఒడ్డుకు తీసుకువద్దామని వెళ్తుంటే మాయం అవుతుంది. ఒకరోజు వృద్ధ బ్రాహ్మణుని కలలో స్వామి కనిపించి, కలి ప్రభావం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను చూడలేకపోతున్నారు కాబట్టి అందరూ వేకువనే గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వారిన చోట నేనున్న చందన పెట్టిక దొరుకుతుందని చెప్పారు. స్వామి ఆదేశాన్ని పాటించి ప్రజలందరూ వెళ్లి పెట్టిని ఒడ్డుకు తీసుకువచ్చి పునుడైన శిల్పితో తెరిపించారు. పెట్టిలో స్వామివారి దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అంతలో అక్కడికి నారద మహర్షి వచ్చి గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్లడం, మహావిష్ణువు నౌకపురిలో వెలుస్తానని చెప్పడం, ఈ విషయాలు అన్ని ప్రజలతో చెప్పారు. 3 మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురంతో దేవాలయాన్ని నిర్మించారు. వేం అంటే పాపాలను, కడ్డ అంటే పోగొట్టేవాడు కనుక నారదుడు స్వామివారికి వెంకటేశుడు అని నామకరణం చేశారు. పూర్వంలో ఉన్న ఆలయం నదిలో కలిసిపోగా ప్రెసెంట్ ఉన్న టెంపుల్ పినపోతు గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియుడు పునర్నిర్మాణం చేశారట. ఇక్కడ స్వామివారికి 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేసి కోరికలు కోరుకుంటే 7 వారాలు పూర్తయ్యాక అయినా మధ్యలోనైనా నెరవేరుతుందని నమ్మకం. అంత మహిమగల స్వామి ఈ వాడపల్లి వెంకటేశ్వరుడు. ఈ 7 వారాలు పూర్తయ్యాక ఆలయంలో అష్టోత్తర పూజ చేయించుకుంటారు. ఇది ఈ వాడపల్లి స్థల పురాణం. దర్శనం అవ్వగానే మేము గౌతమి నది దగ్గరికి వెళ్ళి నది చూసి వచ్చాము. ఇంటి డాగ్స్ ఉన్న వీడియోస్ పెడుతున్నాను అనుకుంటున్నారా? టెంపుల్ దగ్గర డాగ్స్ చాలా ఉన్నాయి. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఎక్కడ డాగ్స్ చూసినా నేను వీడియోస్ కన్ఫర్మ్గా తీస్తా వాటిని, అందుకే పెట్టా. ఇంకా ఈ కిచెన్ తీసుకొని ఇంకా ఈ డాగ్ బొమ్మ ఇవి తీసుకున్నా షాప్లో. ఇంకా అలా బయటకు వచ్చేసి దారిలో అలా షాప్ చూసుకొని ప్రసాదం తీసుకొని బస్ ఎక్కేసి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేము ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం. ముందే అనుకోలేదు, మేము సడన్గా బస్లో అనుకున్నాము. ఆ టెంపుల్ నేను నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.